పైకి వెళ్లే ఘాట్ రోడ్ని అధికారులు మూసేశారు. ఉదయం 9:30 నుంచి ఘాట్ రోడ్ను అధికారులు క్లోజ్ చేశారు. వర్షాభావం లేకపోతే ఘాట్ రోడ్ను ఓపెన్ చేస్తామని అధికారులు చెబుతూ ఉన్నారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని రోడ్డు క్లోజ్ చేసినట్టుగా స్పష్టం చేశారు. వర్షాలు పడితే రోడ్ను క్లోజ్ చేస్తామని, వర్షం పడకపోతే కనుక ఓపెన్ చేస్తామని చెప్పి పోలీసులు చెబుతున్నారు. ఇంద్రకీలాద్రి వెళ్ళేటటువంటి దారి అంతా కూడా కొండ చుట్టూ ఏర్పాటు చేసినటువంటి దారి కావడంతో గతంలో వర్షం పడిన సందర్భంలో రాళ్లు, కొండ చర్యలు విరిగిపడ్డ సందర్భాలు ఉన్నాయి. సో భక్తులకు ఎట్లాంటి ఆపద కలగకుండా ఇంద్రకీలాద్రి రోడ్డును వర్షం పడినప్పుడు మూసేస్తూ ఉన్నారు అధికారులు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, మా ప్రతినిధి మల్లికార్జున్ జాయిన్ అవుతున్నారు. మల్లికార్జున్, ఏంటి అంటే ఆల్టర్నేటివ్ వే ఏంటి? ఒకవేళ దీన్ని మూసేస్తే అంటే ఎక్కువగా భక్తులు వస్తే ఇబ్బంది పడే అవకాశం ఉండదా? ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఆల్టర్నేటివ్గా? ఆల్టర్నేటివ్గా అంటే రెండు దారులను కూడా ఇప్పుడు ఇంద్రకీలాద్రి పైకి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి ఘాట్ రోడ్ ద్వారా పైకి వెహికల్ వేసుకొని వెళ్తాం ఒకటి, తర్వాత రెండోది కింద మండపం నుంచి వెళ్లే రూట్ ఒకటి ఉంటుంది. అక్కడ మెట్ల మార్గం నుంచి పైకి వెళ్ళొచ్చు, లేదా లిఫ్ట్ నుంచి ఒక 6 లిఫ్ట్లు కింద నుంచి పైకి వరకు కూడా రన్ అవుతూ ఉంటాయి. అక్కడ హ్యాండిక్యాప్డ్ కానీ, మహిళలకు కానీ, వృద్ధుల కోసం కానీ, చిన్నారుల కోసం కానీ ఇట్లా లిఫ్ట్లు అనేది ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఈ 3 మార్గాలకు సంబంధించి ఘాట్ రోడ్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 2 మార్గాల ద్వారానే భక్తులు అనేవాళ్ళు దర్శనాలు చేసుకునేందుకు ఇటు అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఘాట్ రోడ్ విషయానికి వస్తే కనుక ఏదైతే వర్షాలు పడుతున్న నేపథ్యం కనిపిస్తా ఉందో ఎక్కడ కొండపైన ఇబ్బంది లేని వాతావరణం. ఎందుకంటే గతంలో కొండకు సంబంధించి ఎక్కడైతే లూజ్ సాయిల్ ఉందో ఆ లూజ్ సాయిల్ దాంట్లో కూడా ఈ కొండ అనేది కొంత కొండరాళ్ళు అనేది జారిపోయిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే ఇట్లాంటి నిర్ణయం అనేది తీసుకున్న నేపథ్యం కూడా కనిపించింది. ఈ నేపథ్యంలోనే కింద ఎక్కడ ఇబ్బంది లేకుండా 2 మార్గాలు ఏదైతే ఉందో లిఫ్ట్ ద్వారా తీసుకెళ్లే మార్గం కానీ, అలాగే మండపం దగ్గర నుంచి మెట్ల ద్వారా వెళ్లే మార్గం ద్వారా కానీ ఇప్పుడు భక్తుల్ని అలౌ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అంతేకాకుండా భద్రతా విషయంలో కూడా అధికారులు చాలా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, భద్రతా విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక పక్క అన్ని ఏర్పాట్లు చేస్తూనే భక్తులకు అసౌకర్యం కలగకుండా కూడా ఏర్పాట్లు చేసుకుంటూ కూడా భక్తులకు దర్శనాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. చక్రియాడ. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మల్లికార్జున్.